సార్ గత 4 రోజులుగా చూస్తే గనక 'దిల్ రాజు' గారి ఇంట్లో కానీ, ఆఫీస్‌లో కానీ ఐటీ సోదాలు చాలా విస్తృతంగా జరిగాయి సార్. కొన్ని వేల కోట్లు దొరికాయని చాలా వార్తలొచ్చాయి. దాని మీద 'దిల్ రాజు' గారు స్పందించారు. అసలాయన ఏం మాట్లాడారు సార్ ఈ విషయం గురించి? అంటే 'దిల్ రాజు' గారు ఒక్కరి మీదే కాదు, చాలా మంది మీద దాడులు జరిగినాయి. హ్మ్. అంటే 'మైత్రి మూవీ మేకర్స్' మీద దాడి జరిగింది. అలాగే డైరెక్టర్ సుకుమార్ ఇంటి మీద దాడి జరిగింది. అలాగే 'దిల్ రాజు' గారి ఇంటికి కూడా వెళ్లారు. హ్మ్. అంటే ఈ సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి 3 సినిమాలు ఏదో పద్ధతిలో ఆయనతో లింక్ ఉన్న సినిమాలే అవును సార్. 'దిల్ రాజు' గారితో. హ్మ్. అంటే 'డాకు మహారాజు'కి ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. నైజాం ఏరియాకి. అలాగే మిగిలిన 2 సినిమాలకి ఆయనే ప్రొడ్యూసర్. 'గేమ్ చేంజర్‌కి' అలాగే 'సంక్రాంతికొస్తున్నాం.' 'సంక్రాంతికొస్తున్నాం' అనేది చాలా ప్రాఫిట్స్‌లో ఉంది. దానికి సంబంధించి వాళ్ళు కలెక్షన్స్ కూడా రివీల్ చేస్తూ వెళ్తున్నారు. హ్మ్. కాబట్టి ఈ పోస్టర్‌లు, కలెక్షన్స్ ఇన్ని కోట్లు, 200,00,00,000, 300,00,00,000 వైపు ప్రయాణం చేస్తోంది అనేటువంటి ఈ ప్రచారంలో భాగంగానే ఆయన్ని టార్గెట్ చేశారు. వెళ్లి లెక్కలు వెరిఫై చేశారు ఒకటి. హ్మ్. రెండోది 'మైత్రి మూవీ మేకర్స్‌కొచ్చేసరికి వాళ్ళు 2,000,00,00,000 క్రాస్ అయిపోతున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాబట్టి అక్కడ కూడా ఒక దృష్టి పెట్టారు. ఓకే సార్. పెట్టి అయితే ఇక్కడ ప్రధానంగా చూడాల్సిందేంటంటే నిర్మాతలు సినిమాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మేస్తారు. హ్మ్. అమ్మిన తర్వాత కొనుక్కున్న వాళ్ళకి ఎవరైతే కొనుగోలు చేశారో, కొనుగోలు చేసిన వారి తాలూకా వ్యవహారం అది. ఆ సినిమాకొచ్చేటువంటి కలెక్షన్స్. కానీ సినిమాకి సంబంధించి వ్యాపారం అంతా నిర్మాత నుంచే జరుగుతుంది. హ్మ్. ఎంతకి అమ్మారు అనేది ఒకటి వెరిఫై చేస్తారక్కడ. ఎంతకి అమ్మారు, ఆ లెక్కలన్నీ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా అనేది ఒకటి చెక్ చేసుకుంటారు. దీంతో పాటు ఆ సినిమా మీద ఇతర వ్యాపారాలు ఏమేం చేశారు, ఓటీటీకి ఎంతకమ్మారు, లేకపోతే శాటిలైట్స్‌కి ఎలా అమ్మారు, దాని తాలూకా ఏమన్నా ఉన్నాయా ఇక్కడ వ్యవహారాలు, బిల్స్ అవి ప్రాపర్‌గా ఉన్నాయా, రసీదులున్నాయా, ఇవన్నీ వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి ఈ ఆదాయాలకు సంబంధించి ఆ సినిమా ద్వారా నిర్మాత గారు పొందినటువంటి ఆదాయానికి సరైన పద్ధతిలో పన్ను కట్టారా లేదా? ఈ పన్నులు కట్టారు అంటే గనక ఓకే అని వెళ్ళిపోతారు. కానీ అక్కడ లెక్కలలో లేనటువంటి డబ్బులు గనక దొరికితే దాన్ని సీజ్ చేస్తారు టెంపరరీగా. ఇప్పుడు 'దిల్ రాజు' గారి దగ్గర వేల కోట్లు దొరికాయని వీళ్ళు చెప్తున్నారు. కానీ ఆయన చెప్తోంది తక్కువే దొరికిందని. హ్మ్. అంటే 100,00,00,000 లోపే దొరికింది అనేది చెప్తున్నాడాయన. అవును సార్. ఆ దొరికిన డబ్బులు కూడా సీజ్ చేస్తారు అంతే. సీజ్ చేసి రేపు పొద్దున వీళ్ళు లెక్కలు చూపిస్తే అది ఇచ్చేస్తారు. హుహు. అదెక్కడికి పోదు. ఓకే. హ్మ్. అదెక్కడికి పోదు. లెక్కలు చూపించి వెనక్కి తెచ్చేసుకుంటారు. కాబట్టి ఆయనకు జరిగిన ఇబ్బందేం లేదు. కాకపోతే ఈరోజు ఆయన మీడియా ముందుకొచ్చి మాట్లాడేటప్పుడు కొన్ని విషయాల్లో క్లారిఫికేషన్స్ ఇస్తారేమో అని అనుకున్నారు. హ్మ్. అదేంటంటే ఒకటి ఐటీ అధికారులు అక్కడ దాడి చేసినప్పుడు, ఈ దాడిలో భాగంగా వాళ్ళ స్టాఫ్ మీద కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు అనేది ఒకటి వినిపించింది. ఓకే సార్. దానికి సంబంధించి ఒక ఒక ఆడియో లీక్ అయింది. హ్మ్. లీక్ అయ్యి వాళ్ళు మన స్టాఫ్ మీద చేయి చేసుకుంటున్నారు. మీరు దీన్ని కొంచెం మీడియా దృష్టికి తీసుకెళ్ళండి అని 'దిల్ రాజు' గారిని రిక్వెస్ట్ చేస్తూ వేణు అనే హ్మ్. అతను చెప్పడం వలన మీకు ఈ మెసేజ్ పెడుతున్నాను అన్న టోన్‌లో ఒక మెసేజ్ ఒకటి బయట సర్క్యులేషన్‌లో ఉంది. హ్మ్. దానికి సంబంధించి ఈయనేమన్నా మాట్లాడతాడేమో అని అనుకున్నారు గానీ, ఆ ప్రస్తావన పెద్దగా చేయలేదాయన. చేయలేదు. రెండోది ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరిలో వెళ్ళాలని గూడా ఆయన అనుకోవడం లేదు. చాలా కూల్‌గానే మాట్లాడాడు. ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, దీని మీద అనవసరమైన స్పెక్యులేషన్స్ ఏమీ వ్యాప్తి చెయ్యొద్దు హ్మ్. అనేది కూడా ఒక స్పష్టత ఇస్తూ మాట్లాడాడాయన. ఓకే. ఇలా 'దిల్ రాజు' గారు మీద జరిగిన దాడి గొడవైతే ఇదైతే, రెండో వైపు అక్కడ 'మైత్రి మూవీ మేకర్స్' మీద జరిగింది. హ్మ్. వాళ్ళు ఇతర భాషల్లో గూడా వ్యాపారాలు చేశారు బలంగా. సో, అక్కడ అకౌంట్స్ ఇవన్నీ వెరిఫై చేస్తారు. అక్కడ ఎక్కువ డబ్బులు దొరికాయని వినిపిస్తోంది. ఓకే. దాదాపు 300,00,00,000 దాకా దొరికింది హుహు. అని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు గూడా మీడియా ముందుకొచ్చి చెప్పాలి. ఇది కరెక్ట్ ఫిగరా కాదా అని. అవును సార్. ఇది ఇక్కడితో ఆగుతుందా? అంటే సుకుమార్ దానిలో భాగస్వామి కాబట్టి. సుకుమార్ రైటింగ్స్ కూడా అందులో భాగం ఉంది. మైత్రి మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ గూడా కనిపిస్తుంది. 'పుష్ప' సినిమా టైటిల్స్‌లో.
కాబట్టి వన్ ఆఫ్ ది నిర్మాత కూడా సుకుమార్. అందుకని ఆయన ఇంటి మీద దాడి జరిగింది. అలాగే ఈ సినిమాకు సంబంధించి కొన్ని ప్రచారం జరిగినటువంటి కొన్ని వ్యవహారాల్లో అల్లు అర్జున్‌కి 300 కోట్లు ఇచ్చారు అని. అది వాస్తవమా, అవాస్తవమా అనే దాంతో సంబంధం లేదు కానీ సర్క్యులేట్ అయింది. అవును సార్. అలాగే సుకుమార్‌కి 250 కోట్లు ఇచ్చారు అనేది ఒకటి సర్క్యులేట్ అయింది. అంటే ఈ 300 కోట్లు 2 పార్ట్‌లకి కలిపి ఇచ్చారా? లేకపోతే సోలోగా సెకండ్ పార్ట్‌కే ఇచ్చారా? అనేది కూడా క్లారిటీ లేవు. అయితే దీని కంటిన్యూషన్‌లో అల్లు అర్జున్ మీద కూడా దాడి జరుగుతుందేమో అనేది ఒక ప్రచారం జరుగుతోంది గానీ, అటువంటి ప్రమాదం ఏమీ ప్రస్తుతానికి లేనట్టుగానే కనిపిస్తోంది. ప్రస్తుతానికి సినిమా ఇండస్ట్రీ మీద జరుగుతున్నటువంటి దాడుల తాలూకా ప్రభావం తగ్గినట్టుగానే కనిపిస్తోంది. అయిపోయింది. ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ బయటకొచ్చి మాట్లాడతారు. ఇప్పుడు అక్కడ దొరికినటువంటి 300 కోట్లు, 350 కోట్లు ఏదో దొరికిందని చెప్తున్నారు. ఆ దొరికిన డబ్బులు కూడా వాళ్ళు ప్రాపర్ లెక్కలు తీసుకెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తే ఇచ్చేస్తారది. వెనక్కి తెచ్చేసుకుంటారు. ఈ డబ్బులేవి ఎక్కడికి పోవు. ఓకే సార్. కాకపోతే ఈ వీటిలో ఒకవేళ లెక్క చెప్పడానికి ఇబ్బంది పడిన సందర్భం ఉంటే దానికి టాక్స్ కట్టి బయటకు తెచ్చుకుంటారు అంతే. అంతకు మించి జరిగే ప్రమాదం ఏం లేదు. వాళ్ళకేం నష్టం జరగలేదు. వాళ్ళు ప్రకటించినటువంటి పోస్టర్‌లలో ఉన్న అంకెలు నిజమే అయితే, ఆ అంకెలు నిజమే అని వాళ్ళు అంగీకరిస్తే ఆ అంకెల మేరకు పన్నులు కట్టించుకుంటారు అంతే. అంతకు మించి ప్రమాదం ఏం లేదు. ఆయన కూడా అదే చెప్పాడు. ఇది జనరల్‌గా రొటీన్‌గా వాళ్ళు దాడులు చేస్తారు. గతంలో మా ఆఫీస్ మీద దాడి జరిగి చాలా కాలం అయింది అని. అంటే దాడి జరిగి చాలా కాలం అయిందని చాలా ముచ్చటగా చెప్పాడాయన. చాలా సందర్భాల్లో ఈ కంపెనీల మీద, వీటి మీద ఐటీ దాడులు జరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఇది ప్రచారంగా కూడా ఉపయోగపడుతుంది. అంటే ఇది కూడా పబ్లిసిటీలో భాగమే. ఒకసారి ఎప్పుడో చిరంజీవి గారి మీద మొదటిసారి ఐటీ దాడి జరిగినప్పుడు ఫస్ట్ టైం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి కొంతమంది అధికారులు వెళ్ళి మీ రెమ్యూనరేషన్ అంతా మీకు ఎంత వస్తోంది, అకౌంట్స్ ఏమిటి చూపించండి అని అడిగినప్పుడు ఆయన చాలా ఆనందపడ్డాడు. అంటే ఐటీ వాళ్ళు మా ఇంటికి వచ్చారు అంటే నన్ను గుర్తించారు అని చెప్పి ఆయన ఎర్లీ డేస్ లో ఆనందపడి ఆ రోజు తనతో సినిమాలు తీసినటువంటి ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారి దగ్గరికి వెళ్ళి ఈ రోజు మా ఇంటికి ఐటీ ఆఫీసర్లు వచ్చారు, నాకు చాలా ఆనందంగా ఉంది, మనం సెలబ్రేట్ చేసుకుందాం ఈ రోజు అన్నట్టు ఆయన. కాబట్టి అలా కూడా ఉంటుంది. ఇలా మొత్తానికి దిల్ రాజు గారి ఆఫీస్ మీద, మైత్రి మూవీ మేకర్స్ మీద జరిగిన దాడి, అలాగే సుకుమార్ గారి ఇంటి మీద జరిగిన దాడి, ఇవన్నీ కూడా ముగింపు అయిపోయింది. ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. ఎవరెవరు ఎంతెంత అనేది రేపు ఇంకో 2-3 రోజుల్లో పూర్తిగా బయటకు వస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నుంచి బయటకు రావాలి, సుకుమార్ గారి నుంచి బయటకు రావాలి. వీళ్ళైతే చెప్పేశాడు, దిల్ రాజు గారు చెప్పేశాడు, అయిపోయింది ఇక్కడ. ఆయన మ్యాన్ హ్యాండిలింగ్ కి సంబంధించి తప్ప మిగిలిన విషయాలన్నీ క్లారిటీ ఇచ్చేశాడు. అయితే కొంతమంది హీరోల ఇళ్ల మీద కూడా దాడి జరుగుతుంది అనేది వార్త వచ్చింది కదా సార్, అది నిజం కాదంటారా? దాడి అంటే జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి రెమ్యూనరేషన్ల గురించిన చర్చ జరుగుతోంది. వెంకటేష్ గారు చెప్పేసుకున్నాడు, నేను ఎప్పుడూ కూడా వైట్ లోనే తీసుకుంటాను, నో బ్లాక్ అన్నాడు ఆయన. ఎవరైనా అదే చెప్తారు, నేను బ్లాక్ తీసుకుంటున్నాను అని ఎవరు చెప్పరు. జనరల్ స్టేట్మెంట్ ఇచ్చాడు వెంకటేష్. అయితే వెంకటేష్ కంటే కూడా ఇక్కడ కీలకం ఏంటంటే 300 కోట్లు ఇచ్చారు అల్లు అర్జున్ కి. అసలు పుష్పకి ఆయనకి ఇచ్చిన డబ్బులు ఎంత, బయట స్పెక్యులేషన్ ఏమిటి, దీనికి సంబంధించి ఒకసారి అల్లు అర్జున్ ని కూడా అడుగుతారేమో అని ఒక ప్రచారం జరుగుతోంది.